వినాయకుడికి ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? తులసీదేవి నీకు 2 పెళ్లిళ్ళు అవుతాయి అని గణేశుడికి శపిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవలోకంలో ఎవరు వివాహం చేసుకున్నా కూడా వారు కైలాసానికి వచ్చి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవాళ్ళు. వారిని చూసి గణేశుడికి కూడా పెళ్లి చేసుకోవాలి అని కోరిక పుడుతుంది. కానీ ఆయన విచిత్రమైన రూపం కారణంగా ఆయన ఏ అమ్మాయి దగ్గరికైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా వాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళు. దానితో గణేశుడికి ఎంతో బాధ వేస్తుంది. ఆ బాధ కొన్ని సంవత్సరాలకి కోపంగా మారిపోయి, మూషిక, ఈ దేవలోకంలో ఎక్కడ వివాహం జరిగినా కూడా నీవు అక్కడికి వెళ్లి గుంతలు తవ్వి వాళ్ళ పెళ్లిళ్లు చెడగొట్టు అని ఆజ్ఞాపిస్తాడు. గణేశుడు చెప్పినట్లే మూషికుడు చేస్తూ దేవలోకంలో ఒక పెళ్లి కూడా అవనివ్వడు. దేవతలు అందరూ బాధపడుతూ బ్రహ్మదేవుడి సహాయం కోరగా బ్రహ్మ నవ్వుతూ నాకు ఇలాంటి అతనే అల్లుడిగా కావాలి అని ఆయన తపో శక్తితో 2 అమ్మాయిలను సృష్టిస్తాడు.